ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ స్టార్ట్ అవ్వగానే మన హీరో ఎంట్రీ చాలా మాస్గా ఉంటుంది. ఒక స్మాల్ విలేజ్లో సింపుల్గా ఉంటున్న హీరో అందరికీ హెల్ప్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటాడు. విలేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చిన అప్పుడు ముందొచ్చి సెటిల్ చేస్తాడు. అందరూ ఆయన్ని రెస్పెక్ట్తో చూస్తారు. కానీ హీరో పాస్ట్లో ఒక పెద్ద సీక్రెట్ ఉంటుందని స్లోగా హింట్ ఇస్తారు. ఒకరోజు విలేజ్కి కొన్ని రౌడీస్ వచ్చి ట్రబుల్ క్రియేట్ చేస్తారు. అప్పుడు హీరో కామ్గా హ్యాండిల్ చేయడం ట్రై చేస్తాడు. కానీ సిచ్యువేషన్ సీరియస్ అయ్యాక తన రియల్ స్ట్రెంగ్త్ చూపిస్తాడు. అక్కడే ఆడియన్స్కి హీరో పవర్ ఏంటో క్లియర్ అవుతుంది. ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హీరో ఇంట్రొడక్షన్ మాస్ ఆడియన్స్కి ఫుల్ కనెక్ట్ అవ్వడానికి పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సీన్ బిల్డప్ బాగుంది. రౌడీస్ని బీట్ చేసిన తర్వాత విలేజ్లో హీరోకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె సిటీ నుండి వచ్చిన బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్. ఫస్ట్లో హీరోని మిస్అండర్స్టాండింగ్తో చూస్తుంది, ఎందుకంటే తన ఫైట్ చూసి వైలెంట్ పర్సన్ అని అనుకుంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో హీరో మంచితనం చూసి స్లోగా తన ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇద్దరి మధ్య స్మాల్ ఆర్గ్యుమెంట్స్, ఫన్నీ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయి. మీన్వైల్ ఆ రౌడీస్ వెనుకున్న మెయిన్ విలన్ గురించి కొంచెంగా రివీల్ అవుతుంది. అతను నియర్ బై ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటాడు. హీరో గురించి తెలుసుకొని ఈవాడు మన ప్లాన్స్కి ప్రాబ్లం అవుతాడు అని విలన్ డిసైడ్ అవ్వదు. హీరోయిన్ ఎంట్రీ ఫ్రెష్గా ఉంది. కెమిస్ట్రీ స్టార్టింగ్ నుంచి న్యాచురల్గా డెవలప్ అయింది. విలన్ బిల్డప్ కూడా సటిల్గా స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. హీరోయిన్ విలేజ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. హీరో హెల్ప్తో లోకల్ పీపుల్తో బాండింగ్ డెవలప్ చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఒక సందర్భంలో హీరోయిన్ డేంజర్లో పడుతుంది. అప్పుడు హీరో టైమ్లీగా వచ్చి సేవ్ చేస్తాడు. ఆ సీన్లో హీరో బ్రేవరీ ఇంకా హైలైట్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్కి హీరో మీద రెస్పెక్ట్తో పార్ట్ ఫీలింగ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకో సైడ్లో విలన్ తన మెన్ని పంపించి విలేజ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎస్పెషలీ హీరోని టార్గెట్ చేస్తూ. హీరో మాత్రం కామ్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ వెనుక ఉన్న ఒరిజినల్ రీజన్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. లవ్ ట్రాక్ స్మూత్గా బిల్డ్ అయింది, ఫోర్స్డ్గా అనిపించలేదు. హీరో సేవ్ చేసే సీన్ ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. విలన్ టెన్షన్ కూడా స్లోగా పెరిగింది. హీరో ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్ళగా విలేజ్ పక్కన ఉన్న ఏరియాస్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి క్లూస్ దొరుకుతాయి. ఈ ప్రాసెస్లో హీరోకి తన పాస్ట్ని రిమైండ్ చేసే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కానీ ఫుల్గా రివీల్ చేయారు. హీరోయిన్ కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి హీరోకి సపోర్ట్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక నైట్లో విలన్ గ్యాంగ్ ఇల్లీగల్ డీల్ చేసిన టైంలో హీరో అక్కడ రీచ్ అయ్యి చిన్న ఫైట్ జరుగుతుంది. కానీ విలన్ డైరెక్ట్గా కనిపించాడు. విలన్ మాత్రం డిస్టెన్స్ నుండి హీరో యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఈ వాడు డేంజరస్ అని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. విలేజ్లో టెన్షన్ పెరిగిపోతుంది. అందరూ భయంతో ఉంటారు. స్టోరీలో సస్పెన్స్ ఎలిమెంట్ ఇక్కడ బాగా పెంచారు. హీరో పాస్ట్ హింట్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. ఆడియన్స్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేశాయి. విలేజ్లో సిచ్యువేషన్ సీరియస్ అవ్వగానే ఎల్డర్స్ అందరూ కలిసి హీరోని అప్రోచ్ అయ్యి హెల్ప్ అడుగుతారు. హీరో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని నేను సెటిల్ చేస్తాను అని మాట్లాడతాడు. ఈ టైంలో హీరోని తన పాస్ట్ గురించి అడగడం స్టార్ట్ చేస్తుంది, కానీ హీరో అవాయిడ్ చేస్తాడు. మీన్వైల్ విలన్ తన పవర్ చూపించడానికి ఒక షాకింగ్ స్టెప్ తీసుకుంటాడు. విలేజ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కిడ్నాప్ చేస్తాడు. అందరిలో భయం పెరిగిపోతుంది. హీరో ఈ మ్యాటర్ని పర్సనల్గా తీసుకొని కిడ్నాప్ అయిన వాడిని సేవ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఒక ఇంటెన్స్ సీక్వెన్స్లో హీరో విలన్ గ్యాంగ్ హైడౌట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఫైట్ జరిగి కిడ్నాప్ అయిన వాడిని సేఫ్గా తీసుకొస్తాడు. కానీ విలన్ స్టిల్ షాడోలో ఉండడం వల్ల టెన్షన్ తగ్గాడు. కిడ్నాప్ ట్రాక్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. హీరో రెస్పాన్సిబిలిటీ అండ్ లీడర్షిప్ బాగా చూపించారు. ఫైట్ సీక్వెన్స్ కూడా ఎంగేజింగ్గా ఉంది. విలన్ ప్రెజెన్స్ ఇండైరెక్ట్గా ఫీల్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంది. కిడ్నాప్ ఇన్సిడెంట్ తర్వాత హీరోయిన్కి హీరో మీద ఇంకా స్ట్రాంగ్ ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఆమె డైరెక్ట్గా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు, ఎందుకంటే తన పాస్ట్లో ఉన్న ఇష్యూస్ వల్ల ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అని అనుకుంటాడు. ఈ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్య టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇంకో సైడ్లో విలన్ ఫైనల్ హీరోని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తాడు. ఫోన్లో వార్నింగ్ ఇస్తూ నీ ఇంటర్ఫియరెన్స్ చాలు అని థ్రెటన్ చేస్తాడు. హీరో మాత్రం ఫియర్లెస్గా రెస్పాండ్ చేస్తాడు. తర్వాత విలన్ తన గ్యాంగ్తో కలిసి విలేజ్ మీద బిగ్ అటాక్ ప్లాన్ చేస్తాడు. నైట్ టైంలో సడన్గా అటాక్ జరిగి విలేజ్లో కేయాస్ క్రియేట్ అవుతుంది. హీరో అలోన్గా ఫైట్ చేసి విలేజర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎమోషన్ అండ్ యాక్షన్ బ్యాలెన్స్ ఇక్కడ బాగా మెయింటైన్ చేశారు. హీరో ఇంటర్నల్ స్ట్రగుల్ రియలిస్టిక్గా అనిపించింది. విలన్ డైరెక్ట్ ఎంట్రీ టెన్షన్ని స్ట్రాంగ్గా పెంచింది. విలేజ్ మీద జరిగిన అటాక్ తర్వాత చాలా డ్యామేజ్ అవుతుంది. కొన్ని హౌసెస్ డిస్ట్రాయ్ అవుతాయి, కొన్ని విలేజర్స్ హర్ట్ అవుతారు. హీరో చాలా కష్టపడి సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తాడు, కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల అందరిలో భయం మరింత పెరిగిపోతుంది. హీరో పైన చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. తన సేఫ్టీ గురించి వరి అవుతుంది. ఈ సిచ్యువేషన్లో హీరోయిన్ మళ్ళీ హీరోని తన పాస్ట్ గురించి అడగడం జరుగుతుంది. ఈసారి హీరో కొంచెం ఓపెన్ అవ్వడానికి రెడీ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక ఎమోషనల్ బిల్డప్ ఉంటుంది. అదే టైంలో విలన్ తన నెక్స్ట్ ప్లాన్కి రెడీ అవుతాడు. ఈసారి డైరెక్ట్గా హీరోని టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అవ్వదు. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది, కానీ వాళ్ళకి సిచ్యువేషన్ ఫుల్గా కంట్రోల్లో లేదు. విలేజ్ అటాక్ ఇంపాక్ట్ బాగా చూపించారు. ఎమోషనల్ వెయిట్ స్ట్రాంగ్గా ఫీల్ అయింది.
ఫ్లాష్ బ్యాక్కి లీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేశారు. ఆడియన్స్ క్యూరియాసిటీ పీక్లో ఉంది. హీరో ఫైనల్లీ తన పాస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తన పేరు యాక్చువల్గా వేరే అని రివీల్ చేస్తాడు. మరియు తన లైఫ్లో ఒక టైంలో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాడు అని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో హీరో ఒక సిటీలో సెటిల్ అయి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. కానీ అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. విల్లైన్ నెట్వర్క్తో సంబంధం ఉన్న కొన్ని పీపుల్ వల్ల హీరో లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. హీరో తన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ని కోల్పోతాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్లో రెవెంజ్ అండ్ జస్టిస్ మెయిన్ గోల్ అవ్వాయి. ఈ ట్రామాటిక్ పాస్ట్ వల్ల హీరో ఇప్పుడు కామ్గా కనిపించినా లోపల చాలా పెయిన్ క్యారీ చేస్తున్నాడు అని క్లియర్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో విలన్కి హీరోతో కనెక్షన్ ఉంది అని హింటిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇచ్చింది. హీరో క్యారెక్టర్ డెప్త్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. పాస్ట్ రివీల్ ఆడియన్స్కి హీరో పైన ఇంకా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. హీరో తన ఫ్యామిలీ లాస్ తర్వాత ఫుల్గా చేంజ్ అయిపోతాడు. సిస్టమ్ మీద నమ్మకం తగ్గి తన ఓన్ వేలో జస్టిస్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. విలన్ గ్యాంగ్ యాక్టివిటీస్ని టార్గెట్ చేసి ఒక్కొక్క స్టెప్గా వాళ్ళని వీకెన్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో హీరో చాలా పవర్ఫుల్గా మారిపోతాడు. కానీ ఎనిమీస్ కూడా పెరిగిపోతారు. ఒక క్రూషల్ మూమెంట్లో హీరో డైరెక్ట్లీ విలన్ని కన్ఫ్రంట్ చేస్తాడు. కానీ అప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అయ్యి హీరోకి పెద్ద సెట్ బ్యాక్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల హీరో డిసపియర్ అయ్యి తన ఐడెంటిటీ మార్చుకొని ఈ విలేజ్కి వచ్చాడు అని రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవ్వగానే ప్రెజెంట్లో హీరోని అర్థం చేసుకొని తన పెయిన్ షేర్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్లో యాక్షన్ అండ్ ఇమోషన్ రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి. హీరో ట్రాన్స్ఫర్మేషన్ కన్విన్సింగ్గా చూపించారు. బ్యాక్ స్టోరీ విలన్తో కనెక్షన్ స్టోరీకి స్ట్రాంగ్ బేస్ ఇచ్చింది. ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యాక ప్రెజెంట్లో హీరో మళ్ళీ స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటాడు. ఈసారి విలన్ని కంప్లీట్గా ఫినిష్ చేయాలని ఫిక్స్ అవ్వదు. విలేజ్ పీపుల్ని సేవ్గా ఉంచడం కోసం కొన్ని ప్రికాషన్స్ స్టార్ట్ చేస్తాడు. అందరినీ అలర్ట్గా ఉండమని చెప్తాడు. హీరోయిన్ కూడా హీరో సైడ్లో నిలబడి సపోర్ట్ చేస్తుంది. తన ఫియర్ని పక్కన పెట్టి స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది. మీన్వైల్ విలన్కి హీరో రియల్ ఐడెంటిటీ తెలుస్తుంది. అప్పుడు విలన్ ఇంకా పర్సనల్గా తీసుకొని రెవెంజ్ ప్లాన్ చేస్తాడు. ఒక ఇంటెన్స్ సీన్లో విలన్ గ్యాంగ్ హీరోని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో స్మార్ట్గా ఎస్కేప్ అయ్యి వాళ్ళకి కౌంటర్ ప్లాన్ సెట్ చేస్తాడు. ఇప్పుడు గేమ్ ఫుల్గా హీరో వర్సెస్ విలన్ మధ్య డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టోరీ రియల్గా హై గేర్లోకి వెళ్ళింది. హీరో డిటర్మినేషన్ పవర్ఫుల్గా అనిపించింది. హీరో వర్సెస్ విలన్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వడం ఆడియన్స్కి ఎక్సైటింగ్గా ఉంది. హీరో తన ప్లాన్ ప్రకారం విలన్ గ్యాంగ్ మూవ్మెంట్స్ని ట్రాక్ చేస్తూ వాళ్ళని ఒక్కొక్క టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ సీక్వెన్సెస్లో హీరో ఇంటెలిజెన్స్ కూడా చూపిస్తాడు. ఫైట్స్ కాకుండా మైండ్ గేమ్స్ యూజ్ చేస్తాడు. విలన్ సైడ్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే తన మీద ఒక్కొక్క ఎలిమినేట్ అవుతున్నారు. హీరోకి ఎమోషనల్ సపోర్ట్గా ఉంది. కానీ సిచ్యువేషన్ చాలా డేంజరస్గా మారుతుంది అని అర్థం చేసుకొని కొంచెం భయపడుతుంది. ఒక ఇంపార్టెంట్ సీన్లో హీరో విలన్ బిజినెస్కి పెద్ద డ్యామేజ్ చేస్తాడు. వాళ్ళ ఇల్లీగల్ ఆపరేషన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ విలన్ని ఫుల్ రేజ్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అతను డైరెక్ట్గా విలేజ్ మీద ఫైనల్ అటాక్ ప్లాన్ చేస్తాడు. హీరో స్ట్రాటజీ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఓన్లీ ఫైట్స్ కాకుండా బ్రెయిన్ యూజ్ చేశాడు ప్లస్ పాయింట్. విలన్ ఫ్రస్ట్రేషన్ బిల్డప్ బాగా చూపించారు. టెన్షన్ ఇంకా పెంచింది. విలన్ ఫైనల్ అటాక్ కోసం హ్యూజ్ గ్యాంగ్తో విలేజ్కి వస్తాడు. అందరూ ప్యానిక్లో పడతారు. కానీ హీరో ముందు నుంచి రెడీగా ఉంటాడు. హీరో విలేజెస్ని సేఫ్ ప్లేసెస్కి పంపించి తను మాత్రం విలన్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతాడు. ఒక మ్యాసివ్ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. హీరో ఒక్కడే చాలా మందితో ఫైట్ చేస్తూ తన ఫుల్ పవర్ చూపిస్తాడు. ఈ మధ్య హీరోయిన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైట్లో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా మిక్స్ అవుతాయి. ఫైనలీ హీరో అండ్ విలన్ ఫేస్ టు ఫేస్ వస్తారు. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ అవుతుంది. పాస్ట్ గురించి మాట్లాడుకుంటూ టెన్షన్ పీక్ చేరుతుంది. క్లైమాక్స్ బిల్డప్ చాలా పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ గ్రాండ్గా ఫీల్ అయ్యాయి. హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగుంది. జస్ట్ సైడ్ క్యారెక్టర్ లాగా కాకుండా యూజ్ చేశారు. హీరో మరియు విలన్ మధ్య ఇంటెన్స్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఈక్వల్గా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు. పంచెస్ ఇమోషన్స్ రెండు హై లెవెల్లో ఉంటాయి. విలన్ హీరోని మెంటలీ డిస్టర్బ్ చేయడానికి తన పాస్ట్ గురించి పెయిన్ఫుల్ మెమరీస్ గుర్తు చేస్తాడు. కొన్ని మూమెంట్స్లో హీరో వీక్ అయినట్టు కనిపిస్తాడు. కానీ మళ్ళీ తన ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఈ ఫైట్ మధ్య హీరోయిన్ డేంజర్లో పడుతుంది. విలన్ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరో క్విక్గా రియాక్ట్ అయ్యి హీరోయిన్ సేవ్ చేస్తాడు. అప్పుడు హీరోలో ఉన్న యాంగర్ పీక్కి రీచ్ అవుతుంది. ఫైనల్గా హీరో తన ఫుల్ పవర్ యూజ్ చేసి విలన్ని ఓవర్ పవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హీరో వర్సెస్ విలన్ ఫైట్ చాలా ఎంగేజింగ్గా ఉంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ పర్ఫెక్ట్ మిక్స్. విలన్ సైకలాజికల్ అటాక్ సీన్స్ కూడా డెప్త్ ఇచ్చాయి. హీరో కంబ్యాక్ మూమెంట్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇస్తాయి. ఫైనల్ ఫైట్ క్లైమాక్స్కి చేరుతుంది. హీరో ఫుల్ రేజ్లో విల్లన్ని కంప్లీట్లీ డామినేట్ చేస్తాడు. విల్లన్ లాస్ట్లో ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో ఛాన్స్ ఇవ్వదు. ఒక పవర్ఫుల్ మూమెంట్లో హీరో తన పాస్ట్ పెయిన్ని గుర్తు చేసుకొని విల్లన్కి స్ట్రాంగ్గా ఫైనల్ బ్లో ఇస్తాడు. విలన్ డిఫీట్ అయ్యి తన ఎంపైర్ కొలాప్స్ అవుతుంది. ఫైట్ తర్వాత పోలీస్ వచ్చి సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకుంటారు. విలేజ్లో మళ్ళీ పీస్ రిటర్న్ అవుతుంది. హీరో సైలెంట్గా ఉంటూ తన జర్నీ కంప్లీట్ అయింది అని ఫీల్ అవుతాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈసారి హీరో కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్గా ఉంది. హీరో విక్టరీ ఎమోషనల్గా కనెక్ట్ అయింది. విలన్ ఎండ్ స్ట్రాంగ్గా హ్యాండిల్ చేశారు. లవ్ ట్రాక్కి ప్రాపర్ క్లోజర్ ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్. క్లైమాక్స్ తర్వాత స్టోరీ స్లోగా ఎమోషనల్ ర్యాపప్లోకి వెళ్తుంది. విలేజ్లో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అందరూ హీరోని రియల్గా సేవియర్ లాగా చూస్తారు. హీరో మాత్రం సింపుల్గా ఉంటూ ఇది నా డ్యూటీ అని ఫీల్ అవుతాడు.
హీరోయిన్తో తన బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇద్దరు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటారు. విలేజ్ ఎల్డర్స్ హీరోని ఇక్కడే సెటిల్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. హీరో కొంచెం ఆలోచించి తన పాస్ట్ని కంప్లీట్గా వదిలి కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఫైనల్గా హీరో విలేజ్లోనే ఉంది, అందరి మధ్య హ్యాపీగా లైఫ్ కంటిన్యూ చేస్తాడు అని చూపిస్తారు. లాస్ట్ షాట్లో హీరో కామ్గా కనిపిస్తాడు, కానీ తన ఐస్లో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఇంకా ఉంటుంది. ఎండింగ్ స్మూత్గా ఉంది, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. హీరో క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ అయింది అని ఫీల్ అవుతుంది. సింపుల్గా క్లోజ్ చేయడం స్టోరీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక స్మాల్ కంటిన్యూషన్ లాంటి ఫీల్తో కొన్ని సీన్స్ చూపిస్తారు. హీరో విలేజ్లో డైలీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, కిడ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, సింపుల్గా హ్యాపీగా ఉంటాడు. హీరోయిన్ కూడా విలేజ్ లైఫ్ స్టైల్కి అడ్జస్ట్ అయ్యి అందరితో కలిసిపోతుంది. ఇద్దరి మధ్య లైట్ హార్టెడ్ రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్తో స్టోరీకి ఫ్రెష్నెస్ ఇస్తాయి. కానీ ఒక స్మాల్ హింట్గా దూరంలో కొన్ని అన్నోన్ పర్సన్స్ హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చూపిస్తారు, విచ్ ఇండికేట్స్ ఇంకా హీరో లైఫ్లో ఛాలెంజెస్ పూర్తిగా అయిపోలేదు అని. హీరో మాత్రం ఈసారి కామ్గా ఉన్న సిచ్యువేషన్ వస్తే రెడీగా ఉంటాడు అని క్లియర్గా చూపిస్తారు. పోస్ట్ క్లైమాక్స్ సీన్స్ లైట్గా ఉంది, ఆడియన్స్కి రిలాక్స్డ్ ఫీల్ ఇచ్చాయి. ఫ్యూచర్ హింట్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంది. సీక్వెల్ పాసిబిలిటీని సజెస్ట్ చేశారు. హీరో లైఫ్ మళ్ళీ నార్మల్గా నడుస్తుంటే ఒకరోజు విలేజ్కి ఒక స్ట్రేంజర్ వస్తాడు. అతను హీరోని చూసి కొంచెం షాక్ అయినట్టు బిహేవ్ చేస్తాడు, కానీ డైరెక్ట్గా ఏం చెప్పాడు. హీరోకి కొంచెం డౌట్ వచ్చినా ఫస్ట్ ఇగ్నోర్ చేస్తాడు. ఆ స్ట్రేంజర్ కొన్ని రోజులు విలేజ్లో ఉంటూ హీరో మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మీన్వైల్ హీరోయిన్కి ఈ మ్యాటర్ సస్పిషియస్గా అనిపించి హీరోకి చెప్తుంది. హీరో సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక నైట్లో హీరో ఆ స్ట్రేంజర్ని ఫాలో అయ్యి అతను ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడని వినిపిస్తుంది. టార్గెట్ కన్ఫర్మ్ అయ్యాడు అని చెప్పడం వల్ల సిచ్యువేషన్ మళ్ళీ సీరియస్గా మారుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ సస్పెన్స్ స్టార్ట్ అయింది. స్ట్రేంజర్ ఎంట్రీ స్టోరీని ఫ్రెష్గా మార్చింది. ఆడియన్స్ క్యూరియాసిటీ మళ్ళీ బిల్డ్ అయింది. స్ట్రేంజర్ ఫోన్ కాన్వర్సేషన్ తర్వాత హీరోకి క్లియర్ అవుతుంది తన పాస్ట్లో ఉన్న ఎనిమీస్ ఇంకా తన మీద నజర్ పెట్టినారు అని. హీరో ఈసారి కేర్లెస్గా ఉండకూడదు అని డిసైడ్ అయ్యి సైలెంట్గా ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు. హీరోయిన్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెని సేఫ్గా ఉండమని చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోని వదిలి దూరం వెళ్ళడం ఇష్టపడు, తన సైడ్లోనే ఉండాలి అని డిసైడ్ చేస్తుంది. ఈ మధ్య స్ట్రేంజర్ బ్యాకప్ గ్యాంగ్ని కాంటాక్ట్ చేస్తాడు. విలేజ్ పక్కన కొన్ని అన్నోన్ వెహికల్స్ కనిపిస్తాయి. టెన్షన్ స్లోగా పెరిగిపోతుంది. హీరో మాత్రం కామ్గాన్ని అబ్జర్వ్ చేస్తూ రైట్ టైం కోసం వెయిట్ చేస్తాడు. థ్రెడ్ బిల్డప్ చాలా నీట్గా చేశారు. హీరో కామ్ ప్లానింగ్ సీన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అయింది. విలేజ్ పక్కన సస్పిషియస్ మూమెంట్స్ పెరిగిపోతుంటే హీరో ఫైనలీ యాక్షన్ మోడ్లోకి వెళ్తాడు. నైట్ టైంలో హీరో స్టెల్త్గా ఆ గ్యాంగ్ లొకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తే స్ట్రేంజర్తో పాటు కొన్ని పవర్ఫుల్ మెన్ కలిసి హీరోని క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. హీరో సైలెంట్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి సడన్గా అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఒక ఇంటెన్స్ స్టెల్త్ ఫైట్ జరుగుతుంది. హీరో ఒక్కొక్కగా వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ముందుకు వెళ్తాడు. కానీ లాస్ట్లో కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఎస్కేప్ అయ్యి మెయిన్ బాస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ఇన్సిడెంట్ వల్ల విలన్ సైడ్కి హీరో యాక్టివ్ అయ్యాడు అని క్లియర్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. స్టెల్త్ యాక్షన్ సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. హీరో స్మార్ట్ ఎగ్జిక్యూషన్ హైలైట్ అయింది. స్టోరీ మళ్ళీ హైటెన్షన్ జోన్లోకి ఎంటర్ అయింది. గ్యాంగ్ మెంబర్స్ ఎస్కేప్ అయ్యి మెయిన్ బాస్కి ఇన్ఫో ఇచ్చిన తర్వాత బిగ్గర్ థ్రెట్ రివీల్ అవుతుంది. ఈసారి విలన్ నెట్వర్క్లో ఇంకా పవర్ఫుల్ లీడర్ ఎంటర్ అయినట్టు చూపిస్తారు. అతను హీరో గురించి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఈసారి మిస్టేక్ ఉండకూడదు అని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తాడు. విలేజ్ సైడ్లో హీరోకి కూడా ఈ మ్యాటర్ తెలుస్తుంది. ఇప్పుడు ఫైట్ ఇంకా పెద్ద రేంజ్లో ఉంటుందని అర్థమవుతుంది. హీరో విలేజర్స్ని మళ్ళీ అలర్ట్ చేసి కొన్ని సేఫ్టీ అరేంజ్మెంట్స్ స్ట్రాంగర్గా సెట్ చేస్తాడు. హీరోయిన్కి కూడా డేంజర్ పెరిగిందని తెలిసి ఆమె కొంచెం ఎమోషనల్ అవుతుంది, కానీ స్ట్రాంగ్గా నిలబడి హీరోకి సపోర్ట్ చేస్తుంది. లాస్ట్లో హీరో స్కైన్ చూస్తూ ఇది ఇంకా ముగియలేదు అని డిటర్మినేషన్తో రెడీగా ఉంటాడు. న్యూ విలన్ ఇంట్రొడక్షన్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. స్టేక్స్ పెరిగాయి, ఆడియన్స్కి ఇంకా ఎక్సైట్మెంట్ పెంచింది. ఎండింగ్ షాట్ పవర్ఫుల్గా ఉంది. కొత్త విలన్ ఎంట్రీ తర్వాత స్టోరీ మళ్ళీ ఇంటెన్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అతను హైలీ ఇంటెలిజెంట్ అండ్ రూత్లెస్ అని చూపిస్తారు. హీరోని డైరెక్ట్గా అటాక్ చేయడం బదులు ఫస్ట్ సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. విలేజ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. క్రాప్స్ డ్యామేజ్ అవ్వడం, వాటర్ సప్లై డిస్టర్బ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. విలేజర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు బిహైండ్ అని అర్థం కాదు. హీరో మాత్రం ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ఇది ర్యాండమ్ కాదు అని డిటెక్ట్ చేస్తాడు. హీరోయిన్తో కలిసి క్లూజ్ అనలైజ్ చేస్తూ ఈసారి ఫైట్ ఫిజికల్ కాకుండా మెంటల్ గేమ్ అని అర్థం చేసుకుంటాడా. సైకాలజికల్ యాంగిల్ యాడ్ చేయడం స్టోరీ కొత్త ఫ్లేవర్ ఇచ్చింది. విలన్ స్మార్ట్గా ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. టెన్షన్ డిఫరెంట్ లెవెల్లో క్రియేట్ అయింది. హీరో ఈ సైకాలజికల్ అటాక్స్ని కౌంటర్ చేయడానికి తన స్ట్రాటజీ మార్చుకుంటాడు. విలేజ్లో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ని క్లోజ్లీ మానిటర్ చేస్తూ కొన్ని ట్రాప్స్ సెట్ చేస్తాడు. ఒకరోజు క్రాప్స్ డ్యామేజ్ చేయడానికి వచ్చిన కొన్ని గ్యాంగ్ మెంబర్స్ని హీరో రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేస్తాడు. వాళ్ళని ఇంట్రాగేట్ చేసి కొత్త విలన్ ప్లాన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్తో హీరో క్లియర్ అవుతుంది ఎనిమీ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాడని. మీన్వైల్ విలన్ సైడ్లో కూడా హీరో మూవ్స్ని ట్రాక్ చేస్తూ తన నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య సైలెంట్ వార్ కంటిన్యూ అవుతుంది. క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఎంగేజింగ్గా ఉంది. హీరో ఇంటెలిజెన్స్ మళ్ళీ హైలైట్ అయింది. స్టోరీ పేసింగ్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేశారు. హీరోకి దొరికిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసి అతని ఎనిమీ నెక్స్ట్ మూవ్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈసారి విలన్ డైరెక్ట్గా విలేజ్ మీద కాకుండా
హీరో పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయాలి అని డిసైడ్ చేస్తాడు. ఒక ఎమోషనల్ సీన్లో హీరోయిన్ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ చేస్తారు. హీరో టైమ్లీగా రియాక్ట్ అయ్యి ఆ అటెంప్ట్ని ఫెయిల్ చేస్తాడు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల హీరోకి క్లియర్ మెసేజ్ వస్తుంది, ఇది పర్సనల్ వార్ అని. హీరోయిన్ కూడా ఈసారి డేంజర్ని ఫేస్ చేసి ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది. హీరో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినా హీరోయిన్ సేఫ్టీ తనకి చాలా ఇంపార్టెంట్ అని చూపిస్తాడు. పర్సనల్ స్టేక్స్ యాడ్ చేయడం స్టోరీని ఇంకా ఇంటెన్స్ చేసింది. హీరోయిన్ క్యారెక్టర్ గ్రోత్ కూడా బాగుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ మిక్స్ పర్ఫెక్ట్గా ఉంది. హీరోయిన్ మీద అటాక్ అటెంప్ట్ తర్వాత హీరో కంప్లీట్గా ఆఫెన్సివ్ మోడ్లోకి వెళ్తాడు. ఈసారి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా విలన్ నెట్వర్క్ని డిస్ట్రాయ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. హీరో తన కాంటాక్ట్స్ యూస్ చేసి ఎనిమీ హైడోస్ లొకేషన్ గ్యాదర్ చేస్తాడు. ఒక మొంటాజ్ లాగా హీరో డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళిపోయి విలన్ ఆపరేషన్స్ని ఒక్కొక్క డిస్మాంటిల్ చేస్తూ ఉంటాడు. ఈ సీక్వెన్స్లో హీరో స్పీడ్ అండ్ అగ్రెషన్ చాలా హైగా ఉంటుంది. విలన్ సైడ్లో కూడా ప్రెషర్ పెరిగిపోతుంది, ఎందుకంటే తన సిస్టమ్ స్లోగా కొలాప్స్ అవుతుంది. లాస్ట్లో విలన్ హీరోని బైట్ చేసి ఫైనల్ టాప్ సెట్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. హీరో అగ్రెసివ్ షిఫ్ట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. మొంటాజ్ సీన్స్ ఫాస్ట్ పేస్గా ఉంది, ఎక్సైట్మెంట్ పెంచాయి. విలన్ కౌంటర్ ప్లాన్ యాంటిసిపేషన్ క్రియేట్ చేసింది. విలన్ ప్లాన్ ప్రకారం హీరోని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి లూట్ చేస్తాడు. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఇక్కడ మెయిన్ ఆపరేషన్ జరుగుతుంది అని హీరోని అట్రాక్ట్ చేస్తాడు. హీరో డౌట్ ఉన్నా కూడా రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ రీచ్ అయ్యాక అది ట్రాప్ అని తెలుస్తుంది. చుట్టూ ఫుల్గా ఆర్మ్ గ్యాంగ్ సరౌండ్ చేస్తారు. ఒక మ్యాసివ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. హీరో చాలా బ్రేవ్గా ఫైట్ చేస్తాడు, కానీ ఈసారి ఎనిమీ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని మూమెంట్స్లో హీరోకి ఇంజరీస్ కూడా అవుతాయి. కానీ హీరో గివప్ అవ్వకుండా తన ఎక్స్పీరియన్స్ యూస్ చేసి స్లోగా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఈ ఫైట్ క్లైమాక్స్లో హీరో ట్రాప్ నుండి ఎస్కేప్ అయ్యి విలన్ ప్లాన్ని పార్షల్గా ఫెయిల్ చేస్తాడు. ట్రాప్ సీక్వెన్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. హీరో వల్నరబిలిటీ చూపించడం స్టోరీకి రియలిజం యాడ్ చేసింది. యాక్షన్ హై ఇంటెన్సిటీలో మెయింటైన్ అయ్యింది. ట్రాప్ నుండి ఎస్కేప్ అయ్యాక హీరో కొంచెం వీక్ స్టేట్లో విలేజ్కి తిరిగి వస్తాడు. విలేజర్స్ అందరూ తన కోసం వరీ అవుతారు. హీరోయిన్ ఎస్పెషలీ చాలా ఎమోషనల్ అవుతుంది. హీరో ఇంజరీస్తో ఉన్నా కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి హీరోయిన్ స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. నీ లైఫ్ ముఖ్యమని చెప్పి కొంచెం ఎమోషనల్ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఈ సీన్లో ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఇంకా క్లియర్గా బయటకు వస్తాయి. హీరో కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి హీరోయిన్ మాట వినడానికి ట్రై చేస్తాడు. మీన్వైల్ విలన్ హీరో ఇంజ్యూర్డ్ అని తెలుసుకొని ఇది పర్ఫెక్ట్ టైం అని ఫైనల్ స్ట్రైక్కి ప్రిపేర్ అవుతాడు. ఎమోషనల్ సీన్స్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాయి. హీరో వల్నరబిలిటీ అండ్ హీరోయిన్ కన్సర్న్ రియలిస్టిక్గా అనిపించాయి. నెక్స్ట్ అటాక్కి యాంటిసిపేషన్ బాగా బిల్డ్ అయింది. హీరో కొంచెం రికవర్ అవుతున్నప్పుడే విలన్ తన ఫైనల్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి డైరెక్ట్గా విలేజ్ని సరౌండ్ చేసి ఎస్కేప్ ఛాన్సెస్ లేకుండా ప్లాన్ చేస్తాడు. విలేజర్స్ అందరూ ప్యానిక్లో పడతారు. హీరోయిన్ విలేజర్స్ని సేఫ్ ప్లేసెస్కి పంపించడానికి ట్రై చేస్తుంది. హీరో ఇంజరీస్ ఉన్నా కూడా మళ్ళీ యాక్షన్లోకి వచ్చి ఇది లాస్ట్ ఫైట్ అని డిసైడ్ అవుతాడు. ఒక ఇంటెన్స్ సీక్వెన్స్లో హీరో స్ట్రాటజిక్గా గ్యాంగ్ని డివైడ్ చేసి స్మాల్ గ్రూప్స్గా ఫైట్ చేస్తూ కంట్రోల్ తెచ్చుకుంటాడు. విలన్ మాత్రం డిస్టెన్స్ నుండి అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. టెన్షన్ పీక్కి చేరుతుంది. ఫైనల్ బ్యాటిల్ సెటప్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. హీరో ఇంజర్డ్ స్టేట్లో ఫైట్ చేయడం ఎమోషనల్ వెయిట్ యాడ్ చేసింది. స్టేక్స్ మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళాయి. విలేజ్లో ఫైట్ ఇంకా ఇంటెన్స్గా మారుతుంది. హీరో ఒకడే మల్టిపుల్ సైడ్స్ నుండి వచ్చిన గ్యాంగ్ని ఫేస్ చేస్తూ తన ఎక్స్పీరియన్స్తో సిచ్యువేషన్ని మేనేజ్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని విలేజర్స్ని సేవ్ చేయడం, కొన్ని ప్లేసెస్లో హీరోకి ఇండైరెక్ట్ హెల్ప్ ఇవ్వడం లాంటి సీన్స్ ఉంటాయి. ఈ మధ్య విలన్ ఫైనల్లీ ఎంట్రీ ఇస్తాడు. హీరో ముందుకొచ్చి ఛాలెంజ్ చేస్తాడు. ఇద్దరి మధ్య వర్డ్స్ ఎక్స్చేంజ్ జరుగుతాయి. పాస్ట్, రివెంజ్, ఈగో అన్నీ కలిసి ఎమోషనల్గా హెవీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. హీరో ఇంజరీస్ ఉన్నా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఫైనల్ కాన్ఫ్రంటేషన్కి రెడీ అవుతాడు. హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ క్లైమాక్స్లో బాగా యూస్ చేశారు. హీరో వెస్ విలన్ ఫేస్ ఆఫ్ బిల్డప్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఎమోషనల్ ఇంటెన్సిటీ పీక్కి చేరింది. హీరో మరియు కొత్త విలన్ మధ్య ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు చాలా పవర్ఫుల్గా ఫైట్ చేస్తారు. ఈసారి ఫైట్లో బ్రుటాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. విలన్ హీరో ఇంజరీస్ని అడ్వాంటేజ్గా యూజ్ చేసి హీరోని వీకెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్ని మూమెంట్స్లో హీరో ఆల్మోస్ట్ డిఫీట్ అయినట్టు కనిపిస్తాడు. కానీ హీరోయిన్ వర్డ్స్ గుర్తు చేసుకొని హీరో మళ్ళీ స్ట్రాంగ్గా ఫైట్లోకి రిటర్న్ అవుతాడు. ఇద్దరి మధ్య హెవీ బ్లోస్ ఎక్స్చేంజ్ అవుతాయి. గ్రౌండ్ లెవెల్ నుండి ఫుల్ ఎమోషనల్ రేజ్తో ఫైట్ కంటిన్యూ అవుతుంది. హీరో స్లోగా అప్పర్ హ్యాండ్ తెచ్చుకుంటాడు. ఫైట్ చాలా రా అండ్ ఇంటెన్స్గా ఉంది. హీరో కమ్బ్యాక్ మూమెంట్స్ ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తాయి. ఎమోషనల్ మోటివేషన్ బాగా వర్క్ అయింది. ఫైనల్గా హీరో తన లాస్ట్ ఎనర్జీ యూస్ చేసి విల్లన్ని ఓవర్ పవర్ చేస్తాడు. ఒక పవర్ఫుల్ సీక్వెన్స్లో హీరో విల్లన్ని కంప్లీట్గా డిఫీట్ చేస్తాడు. తన ఎంటైర్ నెట్వర్క్ కొలాప్స్ అయిపోతుంది. విలన్ లాస్ట్లో కూడా థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ హీరో స్ట్రాంగ్గా ఫినిష్ చేస్తాడు. ఫైట్ అయిపోయాక పోలీస్ అరైవ్ అయి రిమైనింగ్ గ్యాంగ్ని అరెస్ట్ చేస్తారు. విలేజ్లో మళ్ళీ పీస్ రిటర్న్ అవుతుంది. హీరో ఇంజరీస్తో ఉన్నా కూడా కామ్గా ఉంటాడు. తన మిషన్ ఫైనల్లీ కంప్లీట్ అయ్యింది అని ఫీల్ అవుతాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఎమోషనల్గా హగ్ చేస్తుంది. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండ్ క్లియర్గా చూపిస్తారు. ఫైనల్ విక్టరీ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. యాక్షన్ అండ్ ఎమోషన్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. స్టోరీ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయ్యింది అని స్ట్రాంగ్గా ఫీల్ అయింది.
wasting ages and I've no more patience. So won't you please stay a bit longer? You're making me stronger, making me stronger. Stay a bit longer. You're making me stronger, making me stronger. You're stronger. You're stronger. I know you don't love me like you say you do. I know you don't love me like you say you do. I know you don't love me like you say you do. Casting on my promises, you know I'm too generous. Now I've learned to never help you out. 'Cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now. 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 You cashed in on my promises. You know I'm too generous. Now I've learned to never help you out. 'Cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now. A little stronger now. Casting on my promises, you know I'm too generous. Now I've learned to never help you out. 'Cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now. A little stronger now. Open eye, feel the waves cut through me. Hypnotized by the sounds I'm breathing.
side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go. What does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? Darling, I'm just so fed up with these expectations. They keep weighing me down. My heart is begging me to get the hell out of my head. I'm gonna live inside the upside down for a minute and pretend, honey, I'm a perfect 10. Whoa, whoa, honey, I'm a perfect 10. Whoa, whoa. And if I say it enough, it gets ingrained in my head, and I start to see, honey, I'm a perfect 10. Honey, I'm a perfect 10. Whoa, honey, I'm a perfect 10. Honey, I'm a, yeah. I'm on my own, broken and alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. Don't stare 'cause the flames will burn us. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried for me. Hold your hand while the pain was over. Keep you warm by the roaring sea. Oh, you meant the world to me. Oh, you meant the world to me.
And do you see you got me falling in more times than I can get out. Down in the deep of my mind, I call for you and you're always inside. Down in the deep of my mind, how long do I got to keep you, to keep you? Down in the deep of my mind, I call for you and you're always inside. Down in the deep of my mind, trying so hard not to keep you, to keep you.
say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. Oh yeah, take you like a pill. I can never ever find the right words, and there's no way this is real life. There's no telling you're the right girl, so I can only say that it feels right. It feels right, it feels right. Yeah, I can only say that it feels right. It feels right, it feels right. Yeah, I can only say that it feels right. That it feels right. Feels right. So right, so right, so right. I'm just going with the gut. Never had a doubt, felt like this is just a must. Put me in perspective, I'm the deepest in the cut. Everybody tuning in, but this is just for us now. We know I ain't ballin' yet. Hoes wanna holler, oh no, I don't call them back. Girl, let me see you hold it down, we gon' have a blast. Cause I just wanna know what you gonna do with all of that. Ain't gotta say a word, I know what's up. You can have it all, watch me rip it off. I'll admit it, you got me feeling hella loved. Even when it's going down, know that we gon' live it up. Young shot caller, always been a baller. Know that you the one, I can feel it in my heart. Yeah, I won't stop charging, we going come harder. I can see you and I, way beyond the stars, girl. I can never ever find the right words, and there's no way this is real life. There's no telling you're the right girl, so I can only say that it feels right. It feels right. It feels right. It feels right. Love.
like a diamond from gold. Maybe you are something I cannot define. Maybe you are the fallen kind. I lay in bed with violence, the silent side of me. We see where fire starts to breathe. When I would lay in silence, the voice inside of me made me use my mind right. Use my mind right. Use my mind right. We're gonna burn it down. Burn it down. We're gonna burn it down. Burn it down. I killed it, it's murder. 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 I killed it, it's murder, go crazy, berserker. 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 Show them. Change the station with a new shit. Show them. Change the station with a new shit. Change the station. Change the station. Change the station with a new shit. With a new shit. Change the station. Change the station. Change the station with a new shit. With a new shit. Turn toward me and look so weak. I've never seen you with such tired eyes. And everything we said we'd be, we just traded for a suit coat and a tie. And underneath the rows of trees, I will see you where the ocean meets the sky. Under your toes, the fire grows. You are ready for a different kind of life. You're silent border, the wind is cold. You must return to the wild. You're silent border, the wind is cold. You must return to the wild.
your smile. Love is sunshine, breathes the light. Fill me out with a flame. I will let you in this game. Take me out when I'm down. 'Cause with you I'm safe and sound. 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 I'm safe and Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight.
I've been all around the globe trying to protect your soul. Cracky. Cracky. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down.
ఫైనల్ ఫైట్ తర్వాత విలేజ్లో మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. డ్యామేజ్ అయిన ప్లేసెస్ని రిపేర్ చేస్తూ విలేజర్స్ కలిసి కొత్త బిగినింగ్ని సెలబ్రేట్ చేస్తారు. హీరో మాత్రం లో ప్రొఫైల్లో ఉంటూ తన రోల్ని హైలైట్ చేయకుండా సింపుల్గా ఉంటాడు. హీరోయిన్తో తన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇద్దరు కామ్గా టైం స్పెండ్ చేస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఒక సీన్లో విలేజ్ ఎల్డర్స్ హీరోని ఆఫీషియల్లీ లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ హీరో హంబుల్గా రిజెక్ట్ చేసి అందరం కలిసి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తాడు. ఈ మూమెంట్లో హీరో క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుతుంది. పోస్ట్ క్లైమాక్స్ పీస్ఫుల్ సీన్స్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. హీరో హ్యూమిలిటీ బాగా చూపించారు. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కంటిన్యూ అయింది. కొన్ని రోజులు పీస్ఫుల్గా గడిచిన తర్వాత హీరో లైఫ్లో స్టెబిలిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. హీరోయిన్తో కలిసి స్మాల్ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. విలేజ్లో ఫెస్టివల్స్ జరుగుతాయి, అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారు. హీరో కూడా ఆ హ్యాపీనెస్లో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ ఒక చిన్న ట్విస్ట్ లాగా పోలీస్ ఆఫీసర్ ఒకరు విలేజ్కి వచ్చి హీరోని కలవడం జరుగుతుంది. అతని హీరో పాస్ట్ గురించి తెలుసుకొని కొన్ని పెండింగ్ కేసెస్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరో కామ్గా వినడం జరుగుతుంది, కానీ తన పాస్ట్ ఇంకా కంప్లీట్లీ క్లోజ్ కాలేదు అని హింట్ ఇస్తారు. సీన్ ఎండ్లో హీరో థాట్ఫుల్గా కనిపిస్తాడు. పీస్ఫుల్ ఫేజ్లో సడన్ పోలీస్ ఎంట్రీ స్టోరీని మళ్ళీ ఇంట్రెస్టింగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళింది. హీరో పాస్ట్ యాంగిల్ మళ్ళీ యాక్టివేట్ అవ్వడం క్యూరియాసిటీ పెంచింది. పోలీస్ ఆఫీసర్తో మీటింగ్ తర్వాత హీరో కొంచెం సీరియస్గా ఆలోచిస్తాడు. అతను చెప్పిన కేసెస్ అన్నీ తన పాస్ట్కి సంబంధం ఉన్న విషయాలు అని అర్థమవుతుంది. హీరోయిన్ ఈ చేంజ్ నోటీస్ చేసి హీరోని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరో విలేజ్ని వదిలి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాడు, కానీ రెస్పాన్సిబిలిటీ నుండి ఎస్కేప్ అవ్వడం కరెక్ట్ కాదు అని కూడా ఫీల్ అవుతున్నాడు. మీన్వైల్ పోలీస్ ఆఫీసర్ విలన్ నెట్వర్క్కి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉందని చెప్తాడు. అవి డేంజరస్గా ఎక్స్పాండ్ అవుతున్నాయని వార్నింగ్ ఇస్తాడు. హీరోకి మళ్ళీ ఒక న్యూ మిషన్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. స్టోరీ మళ్ళీ సీరియస్ టోన్లోకి షిఫ్ట్ అయింది. హీరో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బాగా చూపించారు. న్యూ మిషన్ సెటప్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. హీరో ఫైనల్లీ ఒక డిసిషన్ తీసుకుంటాడు, తన పాస్ట్లో ఉన్న ఇన్కంప్లీట్ వర్క్ని ఫినిష్ చేయాలి అని. హీరోయిన్తో ఎమోషనల్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆమె హీరో డిసిషన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తుంది, కానీ తన సేఫ్టీ గురించి టెన్షన్ పడుతుంది. హీరో విలేజ్ ఎల్డర్స్తో కూడా మాట్లాడి కొన్ని రోజులు దూరం వెళ్ళాలి అని చెప్తాడు. అందరూ ఎమోషనల్గా ఫీల్ అయిన హీరోని ఎంకరేజ్ చేస్తారు. హీరో జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతాడు. లాస్ట్లో హీరో విలేజ్ని చూసి సైలెంట్గా ఒక ప్రామిస్ చేసుకుంటాడు, ఇది లాస్ట్ మిషన్ అని. డిసిషన్ మేకింగ్ సీన్ చాలా ఎమోషనల్గా ఉంది. హీరో రెస్పాన్సిబిలిటీ అండ్ డిటర్మినేషన్ బాగా హైలైట్ అయ్యాయి. స్టోరీకి మళ్ళీ స్ట్రాంగ్ డైరెక్షన్ ఇచ్చింది. చుక్క హీరో తన న్యూ జర్నీ స్టార్ట్ చేస్తాడు. సిటీకి ట్రావెల్ అవుతాడు. అక్కడ తన పాస్ట్లో ఉన్న లొకేషన్స్ మళ్ళీ రివిజిట్ చేస్తూ క్లూస్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సిటీ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డేంజర్ అండ్ మిస్టరీ ఫీల్ క్లియర్గా చూపిస్తారు. హీరో కొన్ని ఓల్డ్ కాంటాక్ట్స్ని కలిసి విలన్ నెట్వర్క్ గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో హీరోకి తెలుస్తుంది ఎనిమీ ఇంకా పవర్ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యాడు అని. ఒక సీన్లో హీరోని కొన్ని అన్నోన్మెంట్ ఫాలో చేస్తాడు, కానీ హీరో స్మార్ట్గా వాళ్ళని అవాయిడ్ చేస్తాడు. స్టోరీ మళ్ళీ థ్రిల్లర్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. సిటీ షిఫ్ట్ స్టోరీకి ఫ్రెష్ వైబ్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. సస్పెన్స్ మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి YYNDI. చుక్క సిటీలో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ హీరో ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికేస్తాడు. విలన్ నెట్వర్క్లో కీ పర్సన్ లొకేషన్. హీరో స్టెల్త్గా ఆ ప్లేస్కి వెళ్ళడం ప్లాన్ చేస్తాడు. ఒక నైట్ ఆపరేషన్లో హీరో బిల్డింగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి గార్డ్స్ని సైలెంట్గా ఎలిమినేట్ చేస్తూ ముందుకెళ్తాడు. అక్కడ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అండ్ డేటా దొరుకుతాయి. అవి చూసి హీరోకి షాక్ అవుతుంది. నెట్వర్క్ స్కేల్ చాలా పెద్దగా ఉంది అని క్లియర్ అవుతుంది. కానీ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు అలారం ట్రిగర్ అవుతుంది. అప్పుడు హై టెన్షన్ చేస్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. హీరో నారోగా ఎస్కేప్ అయ్యి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో బయటకు వస్తాడు. స్టెల్త్ చేస్ కాంబో చాలా థ్రిల్లింగ్గా ఉంది. నెట్వర్క్ స్కేల్ రివీల్ స్టోరీ స్టేక్స్ని ఇంకా పెంచింది. హీరో స్మార్ట్ మూవ్స్ హైలైట్ అయ్యే YYAYI. చుక్క హీరో కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేస్తూ విలన్ నెట్వర్క్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటాడు. ఈసారి ఫైట్ చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అని క్లియర్ అవుతుంది. హీరో కొన్ని ట్రస్టెడ్ అలైస్ని కాంటాక్ట్ చేసి టీమ్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ అలైస్లో కొన్ని ఓల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి హీరో మీద స్ట్రాంగ్ ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు హీరో సోలోగా కాకుండా టీంతో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీన్వైల్ విలన్ సైడ్లో కూడా హీరో సిటీలో యాక్టివ్ అయ్యాడని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరి మధ్య వార్ ఇంకా బిగ్గర్ స్కేల్లో ప్రిపేర్ అవుతుంది. టీమ్ ఫార్మేషన్ స్టోరీకి కొత్త ఎనర్జీ ఇచ్చింది. స్కేల్ పెరగడం ఎక్సైటింగ్గా ఉంది. హీరో లీడర్షిప్ క్వాలిటీస్ బాగా హైలైట్ అయ్యాయి. హీరో అండ్ టీమ్ కలిసి విలన్ నెట్వర్క్ మీద కోఆర్డినేటెడ్ అటాక్ స్టార్ట్ చేస్తారు. ఒక సైడ్లో డేటా సెంటర్స్ని హ్యాక్ చేయడం, ఇంకో సైడ్లో ఇల్లీగల్ ఆపరేషన్స్ని డిస్ట్రాయ్ చేయడం లాంటి మిషన్స్ ప్యారలల్గా నడుస్తాయి. ఈ సీక్వెన్సెస్లో టీం వర్క్ హైలైట్ అవుతుంది. హీరో టీం మెంబర్స్ అందరికీ క్లియర్ రోల్స్ అసైన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయిస్తాడు. విలన్ సైడ్లో ప్యానిక్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అటాక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నాయి. కానీ విలన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తాడు. హీరో టీంలో ఉన్న వీక్ పాయింట్స్ని టార్గెట్ చేయాలి అని డిసైడ్ అవ్వదు. టెన్షన్ మళ్ళీ పెరిగిపోతుంది. టీమ్ ఆపరేషన్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ బ్యాలెన్స్ బాగా ఉంది. విలన్ కౌంటర్ ప్లాన్ యాంటిసిపేషన్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేసింది. చుక్క విలన్ ప్లాన్ ప్రకారం హీరో టీంలో ఉన్న ఒక మెంబర్ని టార్గెట్ చేస్తాడు. ఒక సడన్ అంబుష్లో
ఆ మెంబర్ని క్యాప్చర్ చేస్తారు. టీంకి పెద్ద షాక్ వస్తుంది. హీరోకి ఈ న్యూస్ తెలియగానే సిచ్యువేషన్ సీరియస్గా మారుతుంది. టీం అందరూ టెన్షన్లో పడతారు, కానీ హీరో కామ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తాడు. క్యాప్చర్ మెంబర్ నుండి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి విలన్ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. హీరో ఇమ్మీడియట్గా రెస్క్యూ ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు, కానీ ఈసారి ప్లాన్ చాలా రిస్కీ ఉంటుంది. టైం లిమిట్ కూడా ఉంటుంది. డిలే అయితే ఆ మెంబర్ లైఫ్ డేంజర్లో పడుతుంది. ఎమోషనల్ స్టేక్స్ మళ్ళీ పెంచారు. టీమ్ మెంబర్ క్యాప్చర్ స్టోరీని ఇంకా ఇంటెన్స్ చేసింది. అర్జెన్సీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా క్రియేట్ YYINDI. చుక్క హీరో రెస్క్యూ మిషన్ స్టార్ట్ చేస్తాడు. టీంతో కలిసి విల్లన్ హైడౌట్ లొకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ఆపరేషన్ చాలా కేర్ఫుల్లీ ప్లాన్ చేస్తారు. సైలెంట్ ఎంట్రీ టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. హీరో ఇన్సైడ్కి ఇన్ఫిల్ట్రేట్ అయి క్యాప్చర్డ్ మెంబర్ని సెర్చ్ చేస్తాడు. అక్కడ చూస్తే ఆ మెంబర్ సీరియస్ కండిషన్లో ఉంటాడు, కానీ స్టిల్ అలైవ్ ఉంటాడు. హీరో క్విక్గా గార్డ్స్ని ఎలిమినేట్ చేసి తన టీం మెంబర్ని ఫ్రీ చేస్తాడు. కానీ ఎస్కేప్ టైంలో హెవీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. టీం అందరూ కలిసి ఫైట్ చేస్తూ చాలా కష్టపడి బయటకు వస్తారు. రెస్క్యూ సక్సెస్ అయినా డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రెస్క్యూ మిషన్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఎమోషన్ అండ్ యాక్షన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయి. టీమ్ బాండ్ కూడా స్ట్రాంగ్గా చూపించారు చుక్క. రెస్క్యూ మిషన్ తర్వాత టీం కొంచెం వీక్ స్టేట్లో ఉంటుంది. ఇంజరీస్ అండ్ లాసెస్ వల్ల అందరూ సైలెంట్గా ఉంటారు. హీరో మాత్రం గిల్ట్ ఫీల్ అవుతాడు. తన డిసిషన్స్ వల్ల టీం మెంబర్స్ రిస్క్లో పడుతున్నారు అని అనుకుంటాడు. టీం అందరూ హీరోని మోటివేట్ చేసి ఇది మన ఫైట్ అని చెప్తారు. ఈ మూమెంట్లో టీమ్ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీన్వైల్ విలన్ అటాక్ తర్వాత ఇంకా అగ్రెసివ్గా మారతాడు. అతను ఫైనల్ స్టేజ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి డైరెక్ట్గా హీరోని ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అవ్వదు. సిటీలో టెన్షన్ పీక్కి చేరుతుంది. ఎమోషనల్ బాండింగ్ సీన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. హీరో గిల్ట్ రియలిస్టిక్గా అనిపించింది. ఫైనల్ స్టేజ్ సెటప్ స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు చుక్క విలన్. తన ఫైనల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. సిటీలో మల్టిపుల్ ప్లేసెస్లో సైమల్టేనియస్ అటాక్స్ ప్లాన్ చేస్తాడు కేయాస్ క్రియేట్ చేయడానికి. హీరోకి ఇన్ఫర్మేషన్ దొరికగానే టీంని డివైడ్ చేసి డిఫరెంట్ లొకేషన్స్కి పంపిస్తాడు. హీరో మాత్రం మెయిన్ టార్గెట్ ప్లేస్కి వెళ్తాడు. సిటీలో ఫుల్ టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సైరన్స్, పానిక్, కన్ఫ్యూజన్ అన్నీ కలిసి సిచ్యువేషన్ సీరియస్గా ఉంటుంది. హీరో ఫాస్ట్గా మూవ్ అయి కొన్ని అటాక్స్ని స్టాప్ చేస్తాడు, కానీ టైం చాలా లిమిటెడ్ ఉంటుంది. ఈసారి స్టేక్స్ చాలా హై. ఫెయిల్యూర్ అయితే చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతారు. లార్జ్ స్కేల్ యాక్షన్ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. స్టేక్స్ మ్యాక్సిమం లెవెల్లో సెట్ చేశారు. హీరో రెస్పాన్సిబిలిటీ అండ్ అర్జెన్సీ బాగా హైలైట్ అయ్యాయి. హీరో మెయిన్ టార్గెట్ లొకేషన్కి రీచ్ అయ్యాక అక్కడ విలన్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక సెటప్ అని క్లియర్ అవుతుంది. హీరోని ఇక్కడే ఫినిష్ చేయాలి అని విలన్ ప్లాన్. ఇద్దరి మధ్య ఫైనల్ కన్ఫ్రంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఫైట్ ఫిజికల్ కాకుండా మెంటల్గా కూడా జరుగుతుంది. విలన్ హీరోని డిస్ట్రాక్ట్ చేయడానికి మైండ్ గేమ్స్ ఆడతాడు. మీన్వైల్ హీరో టీం అదర్ లొకేషన్స్లో అటాక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. హీరోకి టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫైట్ గెలవాలి, అలాగే సిటీని సేవ్ చేయాలి. ఫైట్ చాలా ఇంటెన్స్గా మారుతుంది. ఇద్దరు ఈక్వల్గా క్లాష్ అవుతారు. క్లైమాక్స్ బిల్డప్ సిటీ స్కేల్లో చాలా గ్రాండ్గా ఉంది. హీరో వెస విలన్ కన్ఫ్రంటేషన్ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యింది. మెంటల్ గేమ్ యాడ్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. చుక్క హీరో మరియు విలన్ మధ్య ఫైట్ ఇంకా బ్రూటల్గా మారుతుంది. విలన్ చాలా కనింగ్గా ట్రాప్స్ యూజ్ చేసి హీరోని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్ని మూమెంట్స్లో హీరో డిసడ్వాంటేజ్లో పడతాడు, కానీ తన ఫోకస్ని మెయింటైన్ చేసి ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ హీరో తన పాస్ట్లో నేర్చుకున్న లెసన్స్ని యూజ్ చేసి విలన్ టాక్టిక్స్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీన్వైల్ టీమ్ మెంబర్స్ కూడా గ్రాడ్యువల్లీ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు. సిటీలో క్యాస్ కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఫోకస్ హీరో వేసి విలన్ ఫైనల్ అవుట్కమ్ మీద ఉంటుంది. ఫైట్ కొరియోగ్రఫీ అండ్ టెన్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. హీరో ఎక్స్పీరియన్స్ పే ఆఫ్ అయింది. ప్యారల్గా టీమ్ సక్సెస్ చూపించడం స్టోరీకి బ్యాలెన్స్ ఇచ్చింది. చుక్క ఫైనల్ ఫైట్ క్లైమాక్స్ స్టేజ్కి చేరుతుంది. హీరో తన లాస్ట్ స్ట్రెంత్ యూజ్ చేసి విలన్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విలన్ కూడా లాస్ట్ వరకు గివప్ చేయకుండా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తాడు. ఒక క్రూషియల్ మూమెంట్లో విలన్ హీరోని ఫైనల్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ హీరో టైమ్లీగా కౌంటర్ ఇవ్వుతాడు. ఈ సీక్వెన్స్లో హీరో కంప్లీట్గా కంట్రోల్ తెచ్చుకొని విలన్ని గ్రౌండ్లో నాక్డౌన్ చేస్తాడు. విలన్ డిఫీట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాక కూడా లాస్ట్ ట్రైగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. హీరో మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఫైనల్గా తన ఫైట్ని కంప్లీట్ చేస్తాడు. క్లైమాక్స్ ఫైట్ చాలా ఇంటెన్స్గా ఉంది. లాస్ట్ మూమెంట్స్లో టెన్షన్ పిక్కి చేరింది. హీరో డామినెన్స్ సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యాయి. YINDI చుక్క విలన్ ఫైనల్గా డిఫీట్ అయ్యాక తన ఎంటైర్ నెట్వర్క్ కొలాప్స్ అయిపోతుంది. పోలీస్ ఫోర్సెస్ అక్కడికి రీచ్ అయ్యి రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారు. సిటీలో కేయాస్ స్లోగా కంట్రోల్లోకి వస్తుంది. సిచ్యువేషన్ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హీరో సైలెంట్గా అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. తన మిషన్ కంప్లీట్ అయింది అని ఫీల్ అవుతాడు. టీమ్ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు. అందరు కలిసి ఒక రిలీఫ్ మూమెంట్ షేర్ చేసుకుంటారు. హీరో ఫోన్లో హీరోయిన్తో మాట్లాడి అన్నైపోయాయని చెప్తాడు. ఇక్కడ హీరో ఫేస్లో కాల్మ్ అండ్ సాటిస్ఫాక్షన్ క్లియర్గా కనిపిస్తాయి. విక్టరీ మూమెంట్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. స్టోరీలో ఉన్న టెన్షన్కి పర్ఫెక్ట్ రిలీజ్ ఇచ్చారు. హీరో కామ్ రియాక్షన్ క్యారెక్టర్కి సెట్ YYINDI చుక్క మిషన్ కంప్లీట్ అయ్యాక హీరో మళ్ళీ విలేజ్కి తిరిగి వెళ్తాడు. విలేజ్లో అందరు హీరోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోని చూసి ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి తన సేఫ్టీ గురించి టెన్షన్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఇద్దరు కలిసి కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు. విలేజ్లో మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. హీరోని సేవియర్ లాగా ట్రీట్ చేస్తారు. హీరో మాత్రం యూజువల్గా హంబుల్గా ఉంటూ అందరి మధ్య సింపుల్గా కలిసిపోతాడు.
ఈసారి హీరో ఫేస్లో కంప్లీట్ పీస్ కనిపిస్తుంది. రిటర్న్ టు విలేజ్ సీన్స్ చాలా హార్ట్ వార్మింగ్గా ఉన్నాయి. ఎమోషనల్ పే ఆఫ్ స్ట్రాంగ్గా ఉంది. హీరో జర్నీ కంప్లీట్ అయింది అండ్ క్లియర్గా ఫీల్ అయింది. విలేజ్లో లైఫ్ మళ్ళీ హ్యాపీగా నడుస్తుంటే హీరో అండ్ హీరోయిన్ ఫ్యూచర్ గురించి సీరియస్గా ఆలోచిస్తారు. ఇద్దరు కలిసి ఒక కొత్త బిగినింగ్ ప్లాన్ చేసుకుంటారు. విలేజ్ ఎల్డర్స్ కూడా వాళ్ళని బ్లెస్ చేస్తారు. ఒక సింపుల్ ఫంక్షన్లో హీరో అండ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ లాంటి ఈవెంట్ జరుగుతుంది. అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేస్తారు. హీరో ఫైనలీ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలి ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయినట్లు కనిపిస్తాడు. లాస్ట్లో హీరో స్కైని చూస్తూ కామ్గా స్మైల్ చేస్తాడు. తన జర్నీ కంప్లీట్ అయ్యిందని క్లియర్గా చూపిస్తారు. ఎండింగ్ చాలా పీస్ఫుల్ అండ్ సాటిస్ఫైయింగ్గా ఉంది. ఎమోషనల్ క్లోజర్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆడియన్స్కి హ్యాపీ ఫీల్తో స్టోరీ క్లోజ్ అయింది. స్టోరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్మాల్ ఎపిలాగ్ లాంటి సీక్వెన్స్ చూపిస్తారు. కొన్ని మంత్స్ తర్వాత విలేజ్లో ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. హీరో లీడర్షిప్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. హీరోయిన్ కూడా విలేజ్లో ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ యాక్టివిటీస్ రన్ చేస్తుంది. ఇద్దరు కలిసి సొసైటీకి హెల్ప్ చేస్తూ మీనింగ్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఒకరోజు హీరోకి ఒక అన్నోన్ లెటర్ వస్తుంది. దానిలో కొన్ని క్రిప్టిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా కొన్ని షాడోస్ మిగిలాయి అని హింట్ ఇస్తుంది. హీరో ఆ లెటర్ చూసి సీరియస్గా ఆలోచిస్తాడు. కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. ఎపిలాగ్ సింపుల్గా స్టార్ట్ అయ్యి లాస్ట్లో మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేసింది. పీస్ఫుల్ ఎండింగ్లో స్మాల్ ట్విస్ట్ యాడ్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్నోన్ లెటర్ వల్ల హీరో మైండ్లో మళ్ళీ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆ లెటర్లో ఉన్న క్లూస్ని సైలెంట్గా అనలైజ్ చేస్తూ హీరో ఎవరికి చెప్పకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ కొంచెం చేంజ్ కనిపించినా హీరో నథింగ్ సీరియస్ అని చెప్పి మ్యాటర్ని ఇదే చేస్తాడు. హీరో కొన్ని ఓల్డ్ కాంటాక్ట్స్ని మళ్ళీ రీచ్ అయ్యి ఆ మెసేజ్ ఒరిజిన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లో హీరోకి తెలుస్తుంది కొన్ని స్మాల్ క్రిమినల్ యాక్టివిటీస్ మళ్ళీ యాక్టివ్ అయినాయని. ఇవి చాలా పెద్ద థ్రెట్ కాకపోయినా ఈ ప్యాటర్న్ ఫ్యామిలియర్గా అనిపిస్తుంది. హీరోకి అర్థమవుతుంది ఈ స్టోరీ కంప్లీట్ కాలేదు అని. మిస్టరీ యాంగిల్ మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. హీరో సైలెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీకి ఓపెన్ ఎండెడ్ ఫీల్ ఇచ్చారు చుక్క. హీరో సైలెంట్గా ఫాలో చేస్తూ ఉన్న క్లూస్ వల్ల కొన్ని హిడెన్ కనెక్షన్స్ బయటకు వస్తాయి. ఈసారి ఎనిమి డైరెక్ట్గా అటాక్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో స్లోగా నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. హీరో ఈ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి ముందు నుంచి ప్రివెంట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. హీరోయిన్కి కొంచెం డౌట్ పెరిగినా హీరో మాత్రం తనని ప్రొటెక్ట్ చేయడానికి ఫుల్ ట్రూత్ చెప్పకుండా ఉంటాడు. మీన్వైల్ హీరో కొన్ని స్మాల్ ఆపరేషన్స్ని స్టాప్ చేస్తూ ఆ నెట్వర్క్ని వీకెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుండి మళ్ళీ స్లోగా టెన్షన్ బిల్డ్ అవుతుంది. స్లో బిల్డప్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. హీరో ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సస్పెన్స్ మళ్ళీ స్టడీగా ఇంక్రీజ్ AYYINDI చుక్క హీరో కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ హిడెన్ నెట్వర్క్ లీడర్ ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కొన్ని క్లూస్ ఫాలో అయ్యాక ఒక అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ బయటకు వస్తుంది. హీరో పాస్ట్లో చూసిన ఒక ఓల్డ్ ఎనిమీ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు అని హింట్ ఇస్తారు. హీరోకి చాలా షాక్ ఇస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ ఆల్రెడీ ఫినిష్ అయ్యాడు అని అనుకునేవాడు. ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ డేంజరస్గా మారుతుంది. హీరో ఈసారి కేర్ఫుల్గా అప్రోచ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. మీన్వైల్ ఆ ఎనిమీ సైడ్లో కూడా హీరో మళ్ళీ యాక్టివ్ అయ్యాడు అని తెలుస్తుంది. అండ్ దే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ అనదర్ క్లాష్. ఓల్డ్ ఎనిమీ కమ్బ్యాక్ ట్విస్ట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. స్టోరీకి మళ్ళీ స్ట్రాంగ్ హుక్ క్రియేట్ చేశారు. స్టేక్స్ మళ్ళీ పెరిగిపోయాయి. ఓల్డ్ ఎనిమీ కమ్బ్యాక్ కన్ఫర్మ్ అయ్యాక హీరో ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతాడు. ఈసారి కేర్లెస్గా ఉండకూడదు అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుంటాడు. హీరో తన ఓల్డ్ స్ట్రాటజీస్ మళ్ళీ రివైజ్ చేసి ఎనిమీ మూవ్స్ని ముందు నుంచి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మీన్వైల్ ఎనిమీ సైడ్లో కూడా హీరోని బైట్ చేయడానికి కొన్ని ట్రాప్స్ ప్లాన్ చేస్తారు. విలేజ్లో డైరెక్ట్గా ఏమీ జరగకపోయినా బ్యాక్గ్రౌండ్లో టెన్షన్ పెరిగిపోతుంది. హీరోయిన్కి సిచ్యువేషన్ గురించి కొంచెం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆమె షాక్ అయినా కూడా స్ట్రాంగ్గా హీరోకి సపోర్ట్ ఇవ్వడం కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక బిగ్ వార్కి లీడ్ అవుతుంది. ప్రిపరేషన్ ఫేజ్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. ఓల్డ్ రివాల్రీ మళ్ళీ స్టార్ట్ అవ్వడం స్టోరీకి డెప్త్ ఇచ్చింది. ఎమోషనల్ అండ్ స్ట్రాటజిక్ టెన్షన్ రెండు బాగా బ్యాలెన్స్ AYYAYI చుక్క హీరో ఎనిమీ నెక్స్ట్ మూవ్ని యాంటిసిపేట్ చేస్తూ కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ స్టార్ట్ చేస్తాడు. విలేజ్లో సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తూ అవుట్ సైడర్స్ మీద స్ట్రిక్ట్ వాచ్ పెట్టి ఉంటాడు. మీన్వైల్ ఎనిమీ ఇండైరెక్ట్గా హీరోని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్ని ప్లేసెస్లో చిన్న ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి హీరో అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. హీరో మాత్రం కామ్గా ఉంది. ఈ డిస్ట్రాక్షన్స్లో పడకుండా మెయిన్ టార్గెట్ మీద ఫోకస్ చేస్తాడు. ఒక క్రూషియల్ మూమెంట్లో హీరోకి ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరుకుతుంది. ఎనిమీ హైడౌట్ లొకేషన్కి సంబంధించిన క్లూ. హీరో సైలెంట్గా ఆ ప్లేస్ని వెరిఫై చేయడానికి రెడీ అవుతాడు. మైండ్ గేమ్ సీక్వెన్సెస్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. హీరో పేషెన్స్ అండ్ ఫోకస్ హైలైట్ అయ్యాయి. క్లూ రివీల్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది చుక్క హీరో దొరికిన క్లూ బేస్ చేసి ఆ సస్పెక్టెడ్ హైడౌట్ లొకేషన్కి వెళ్ళడం డిసైడ్ చేస్తాడు. ఈసారి హీరో అలోన్గా వెళ్లకుండా కొన్ని ట్రస్టెడ్ మెంబర్స్ని సైలెంట్గా ఇన్వాల్వ్ చేస్తాడు. ఒక నైట్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ రీచ్ అయ్యాక ప్లేస్ సస్పిషియస్గా సైలెంట్గా ఉంటుంది. కానీ ఇన్సైడ్ యాక్టివిటీ ఉంటుంది అని ఫీల్ అవుతుంది. హీరో కేర్ఫుల్గా ఇన్సైడ్కి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి కొన్ని గార్డ్స్ని సైలెంట్గా న్యూట్రలైజ్ చేస్తాడు. లోపల చూస్తే ఆ ప్లేస్లో వెపన్స్ అండ్ ఇల్లీగల్ సెటప్స్ కనిపిస్తాయి. ఎనిమీ మళ్ళీ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నాడు అని క్లియర్ అవుతుంది. కానీ మెయిన్ ఎనిమీ అక్కడ లేదు. ఇది ఒక డికాయ్ ప్లేస్ అని హీరోకి అర్థమవుతుంది. డికాయ్ ట్విస్ట్ చాలా స్మార్ట్గా ఉంది. హీరో కేర్ఫుల్ అప్రోచ్ ఎంగేజింగ్ అనిపించింది. స్టోరీలో సస్పెన్స్ ఇంకా PENCHINDI
చుక్క డికాయ్ అని తెలిసినాక హీరోకి క్లియర్ అవుతుంది ఎనిమి తనని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. హీరో ఇమ్మీడియట్గా అక్కడ దొరికిన మెటీరియల్స్ని అనలైజ్ చేసి రియల్ లొకేషన్ గురించి క్లూస్ గ్యాదర్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో హీరోకి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అయ్యాక ఒరిజినల్ హైడౌట్ లొకేషన్ గెస్ చేస్తాడు. మీన్వైల్ ఎనిమీ సైడ్లో హీరో డికాయిన్ క్రాక్ చేశాడు అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి అర్జెన్సీ పెరిగిపోతుంది. ఎనిమీ ఫాస్ట్గా తన నెక్స్ట్ మూవ్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవుతాడు. హీరో మాత్రం ఈసారి డిలే చేయకుండా డైరెక్ట్గా మెయిన్ లొకేషన్కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. హీరో ఇంటెలిజెన్స్ మళ్ళీ హైలైట్ అయ్యింది. డికాయ్ నుండి క్విక్ రికవరీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. స్టోరీ పేస్ మళ్ళీ ఫాస్ట్ AYYINDI. చుక్క హీరో ఒరిజినల్ హైడౌట్కి రీచ్ అవ్వడానికి ఫాస్ట్గా మూవ్ అవుతాడు. ఈసారి సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అని అర్థం చేసుకొని కంప్లీట్ ప్రిపరేషన్తో వెళ్తాడు. అక్కడ రీచ్ అయ్యాక హెవీ సెక్యూరిటీ అండ్ స్ట్రాంగ్ సెటప్ కనిపిస్తాయి. ఎనిమీ ఫుల్ రెడీగా ఉంటాడు. హీరో స్టెల్త్గా ఇన్సైడ్కి ఎంటర్ అయ్యి సైలెంట్గా గార్డ్స్ని ఎలిమినేట్ చేస్తూ ముందుకు వెళ్తాడు. లోపల చూస్తే ఎనిమీ ఫైనల్ స్టేజ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. హీరోకి టైం చాలా తక్కువ అని అర్థం అవుతుంది. ఇమ్మీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. సిచ్యువేషన్ ఇన్స్టెంట్గా హై టెన్షన్లోకి వెళ్తుంది. ఫైనల్ మిషన్ సెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. స్టేక్స్ అండ్ అర్జెన్సీ క్లియర్గా ఫీల్ అయ్యాయి. హీరో ఎంట్రీ స్ట్రాంగ్గా ఉంది. చుక్క హీరో హైడౌట్లో డీప్గా వెళ్ళగా ఎనిమీ ఆపరేషన్స్ ఫుల్ స్కేల్లో కనిపిస్తాయి. మల్టిపుల్ టీమ్స్ డిఫరెంట్ టాస్క్స్లో బిజీగా ఉంటారు. ఈసారి ప్లాన్ చాలా డేంజరస్ అని క్లియర్ అవుతుంది. హీరో సైలెంట్గా కొన్ని కీ సిస్టమ్స్ని డిసేబుల్ చేస్తూ ఎనిమీ ప్లాన్ని స్లో చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక పాయింట్లో అలారం ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు ఫుల్ అలర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. గార్డ్స్ అండ్ గ్యాంగ్ మెంబర్స్ హీరో మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. హీరో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇంటెన్స్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. సిచ్యువేషన్ చాలా కెయాటిక్గా మారుతుంది. టెన్షన్ సడన్గా పీక్కి వెళ్ళడం చాలా ఎఫెక్టివ్గా ఉంది. స్టెల్త్ నుండి యాక్షన్ షిఫ్ట్ స్మూత్గా జరిగింది. ఆడియన్స్కి ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్ ISTUNDI. చుక్క అలారం ట్రిగర్ అయ్యాక హైడౌట్ మొత్తం వార్ జోన్ లాగా మారిపోతుంది. హీరో ఒకడే మల్టిపుల్ అటాకర్స్ని ఫేస్ చేస్తూ ఫాస్ట్గా మూవ్ అవుతాడు. ఇక్కడ హీరో స్పీడ్ అండ్ ప్రిసిషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఉన్నెసెసరీగా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా మెయిన్ టార్గెట్ డైరెక్షన్లో వెళ్తాడు. ఫైట్ మధ్యలో హీరోకి ఎనిమీ మెయిన్ కంట్రోల్ రూమ్ లొకేషన్ కనిపిస్తుంది. అక్కడికి రీచ్ అయ్యాక కొన్ని సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేసి ఎనిమీ ఆపరేషన్స్ని ఆల్మోస్ట్ షట్ డౌన్ చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో హీరోకి కొన్ని స్ట్రాంగ్ ఆపోనెంట్స్ ఎదురవుతారు. వాళ్ళతో ఇంటెన్స్ ఫైట్ జరుగుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా టైట్గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో ఫోకస్ అండ్ స్పీడ్ హైలైట్ అయ్యాయి. కంట్రోల్ రూమ్ డిస్ట్రాక్షన్స్ ఈ స్టోరీకి మేజర్ టర్నింగ్ పాయింట్లా అనిపించింది. చుక్క కంట్రోల్ రూమ్ డిస్ట్రాయ్ అయ్యాక ఎనిమీ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతాయి. కానీ మెయిన్ ఎనిమీ ఫైనల్గా హీరో ముందుకు వస్తాడు. ఇద్దరి మధ్య లాస్ట్ కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఫైట్లో కంప్లీట్ హిస్టరీ, రెవెంజ్, ఈగో అన్నీ మిక్స్ అయ్యి ఇమోషనల్గా హెవీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. విలన్ హీరోని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో కామ్గా రెస్పాండ్ చేస్తాడు. ఫైట్ చాలా బ్రూటల్గా ఉంటుంది. ఇద్దరు ఫుల్ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తారు. ఫైనల్గా హీరో తన ఎక్స్పీరియన్స్ అండ్ డిటర్మినేషన్తో అప్పర్ హ్యాండ్ తెచ్చుకుంటాడు. విల్లన్ని డిఫీట్ చేయడానికి రెడీ అవుతాడు. ఫైనల్ కాన్ఫ్రంటేషన్ చాలా పవర్ఫుల్గా బిల్డ్ అయింది. ఎమోషనల్ ఇంటెన్సిటీ అండ్ యాక్షన్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంది. హీరో కామ్ యాటిట్యూడ్ హైలైట్ AYYINDI. చుక్క ఫైనల్ ఫైట్ లాస్ట్ స్టేజ్కి రీచ్ అవుతుంది. విలన్ లాస్ట్ ట్రైగా హీరోని ట్రిక్ చేయడానికి ఒక హెడెన్ వెపన్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో టైమ్లీగా అది డిటెక్ట్ చేసి కౌంటర్ ఇవ్వుతాడు. ఇద్దరి మధ్య లాస్ట్ బ్లోస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎన్వైర్న్మెంట్ మొత్తం డ్యామేజ్ అయ్యి కెయాటిక్గా మారుతుంది. హీరో ఫైనల్గా తన ఫుల్ స్ట్రెంగ్త్ యూజ్ చేసి విల్లన్ని ఓవర్ పవర్ చేస్తాడు. ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ మూమెంట్లో హీరో తన పాస్ట్ పెయిన్ని గుర్తు చేసుకొని ఈసారి కంప్లీట్గా ఎండ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. విల్లన్ ఫైనల్లీ డిఫీట్ అయ్యి తన థ్రెట్ కంప్లీట్లీ ఎండ్ అవుతుంది. ఫైనల్ బ్లోస్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. హీరో డిటర్మినేషన్ పీక్లో చూపించారు. విల్లన్ ఎండ్ సాటిస్ఫైయింగ్గా ఫీల్ AYYINDI. చుక్క విల్లన్ డిఫీట్ అయ్యాక హైడౌట్లో ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్ కూడా కొలాప్స్ అయిపోతాయి. హీరో అక్కడి నుంచి బయటకు వచ్చే టైంలో పోలీస్ ఫోర్సెస్ రీచ్ అయ్యి సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేస్తారు. రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్ అవుతారు. హీరో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్తాడు. తన మిషన్ కంప్లీట్ అయిందని ఫీల్ అవుతాడు. అవుట్ సైడ్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కనిపిస్తుంది. అది ఒక న్యూ బిగినింగ్ సింబల్ లాగా చూపిస్తారు. హీరో డీప్ బ్రెత్ తీసుకొని తన జర్నీ ఫైనలీ ముగిసింది అని కామ్గా ఫీల్ అవుతాడు. ఎండింగ్ విజువల్స్ చాలా సింబాలిక్గా ఉన్నాయి. సన్ రైజ్ షాట్ ఎమోషనల్ క్లోజర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. హీరో జర్నీ కంప్లీట్ అయిందని స్ట్రాంగ్గా అనిపించింది. చుక్క హీరో మళ్ళీ విలేజ్కి రిటర్న్ అవుతాడు. విలేజ్లో అందరూ తన కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. హీరో సేఫ్గా వచ్చాడు అని తెలియగానే అందరి ఫేసెస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. హీరోని చూసి ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి తన దగ్గరకు వచ్చి రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఇద్దరు కొన్ని సైలెంట్ ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు. విలేజ్లో మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఈసారి ఇంకా పెద్దగా జరుగుతాయి. హీరో మాత్రం సింపుల్గా ఉంటూ అందరి మధ్య కలిసిపోతాడు. రిటర్న్ సీన్స్ చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాయి. ఆడియన్స్కి రిలీఫ్ అండ్ హ్యాపీనెస్ కలిగిస్తాయి. స్ట్రాంగ్ ఇమోషనల్ ప్లే ఆఫ్ చుక్క విలేజ్లో సెలబ్రేషన్స్ తర్వాత లైఫ్ మళ్ళీ నార్మల్ ట్రాక్లోకి వస్తుంది. హీరో అండ్ హీరోయిన్ కలిసి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఫ్యూచర్ గురించి సీరియస్గా డిస్కస్ చేసి ఒక స్టేబుల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. విలేజ్ ఎల్డర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. హీరో ఫైనల్లీ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలి ప్రజెంట్లో సెటిల్ అవ్వడానికి రెడీ అయినట్లు కనిపిస్తాడు. ఒక కామ్ ఈవినింగ్లో హీరో సైలెంట్గా విలేజ్ని చూస్తూ తన జర్నీ గురించి ఆలోచిస్తాడు. పీస్ఫుల్ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా ఉంది. హీరో మెంటల్ క్లోజర్ బాగా చూపించారు. ఆడియన్స్కి రిలాక్స్డ్ ఫీల్ ఇచ్చింది. చుక్క KONNI రోజుల తర్వాత హీరో అండ్ హీరోయిన్ మ్యారేజ్కి అరేంజ్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. విలేజ్ మొత్తం ఫెస్టివ్ మూడ్లో ఉంటుంది. అందరు కలిసి ప్రిపరేషన్స్ చేస్తూ హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. హీరో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. తన లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి అని ఆలోచిస్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. తన జర్నీ హీరోతో కంప్లీట్ అయింది అని ఫీల్ అవుతుంది.
మ్యారేజ్ డేలో సింపుల్గా కానీ గ్రాండ్గా సెరమోనీ జరుగుతుంది. అందరి బ్లెస్సింగ్స్తో ఇద్దరు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. మ్యారేజ్ ట్రాక్ చాలా హార్ట్ వార్మింగ్గా ఉంది. ఎమోషనల్ క్లోజర్ స్ట్రాంగ్గా ఇచ్చింది. స్టోరీకి కంప్లీట్ ఫీల్ బ్యాక్. హిందీ చుక్క మ్యారేజ్ తర్వాత హీరో అండ్ హీరోయిన్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ కలిసి విలేజ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం లాంటి పనులు చేస్తారు. హీరో కామ్ అండ్ సెటిల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని కనిపిస్తుంది. హీరోయిన్ కూడా తన రోల్ని బాగా హ్యాండిల్ చేస్తూ విలేజ్లో అందరి రెస్పెక్ట్ సంపాదించుకుంటుంది. ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. లైఫ్ పీస్ఫుల్గా నడుస్తుంది అని అనిపిస్తుంది. పోస్ట్ మ్యారేజ్ లైఫ్ చాలా ప్లెజెంట్గా చూపించారు. క్యారెక్టర్స్ గ్రోత్ క్లియర్గా కనిపించింది. ఆడియన్స్కి హ్యాపీ కంటిన్యూషన్ ఫీల్ ఇచ్చింది. చుక్క పీస్ఫుల్ లైఫ్ నడుస్తుంటే ఒకరోజు హీరోకి మళ్ళీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిగ్నల్ దొరుకుతుంది. ఈసారి డైరెక్ట్గా డేంజర్ కాకపోయినా కొన్ని సస్పిషియస్ మూమెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హీరో ఇమీడియట్గా అలర్ట్ అవుతాడు. కానీ ఈసారి సిచ్యువేషన్ చాలా స్మాల్ స్కేల్లో ఉంటుందని అనిపిస్తుంది. హీరోయిన్కి టెన్షన్ కలగకుండా హీరో ఈ మ్యాటర్ని సైలెంట్గా హ్యాండిల్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. హీరో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఆ యాక్టివిటీని వెరిఫై చేయడానికి ట్రై చేస్తాడు. ఈసారి థ్రెట్ చిన్న దానిలో కనిపించినా హీరోకి డౌట్ ఉంది. ఇది మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ స్టార్టింగ్ అవ్వచ్చు అని. స్మాల్ హింట్తో మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేశారు. హీరో అలర్ట్నెస్ కన్సిస్టెంట్గా చూపించారు. స్టోరీ ఓపెన్ ఎండెడ్గా కంటిన్యూ అవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంది. చుక్క హీరో ఆ సస్పిషియస్ యాక్టివిటీస్ని క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తూ కొన్ని హిడెన్ లింక్స్ కనుక్కుంటాడు. ఈసారి యాక్టివిటీస్ చాలా సటిల్గా జరుగుతున్నాయి, కానీ ప్యాటర్న్ చూస్తే ఆర్గనైజ్డ్గా ఉంటాయని తెలుస్తుంది. హీరో ఈ మ్యాటర్ని ఇగ్నోర్ చేయకూడదని డిసైడ్ అయ్యి సైలెంట్గా డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్కి కొంచెం డౌట్ వచ్చినా హీరో కామ్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ ఆమెను టెన్షన్ పడకుండా చూస్తాడు. మీన్వైల్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని అన్నోన్ ఫేసెస్ హీరో మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, విచ్ ఇండికేట్స్ ఇంకా స్టోరీ పూర్తిగా అయిపోలేదు అని. సటిల్ సస్పెన్స్ బిల్డప్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. స్లోగా టెన్షన్ పెంచడం స్టోరీకి డెప్త్ ఇచ్చింది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ స్ట్రాంగ్గా సెట్ చేశారు. చుక్క హీరో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఆ హిడెన్ నెట్వర్క్కి సంబంధించిన కొన్ని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ఈసారి ఎనిమి డైరెక్ట్గా రివీల్ అవ్వకపోయినా తన ప్రెజెన్స్ క్లియర్గా ఫీల్ అవుతుంది. హీరో ఈ సిచ్యువేషన్ సీరియస్గా తీసుకొని ముందు నుంచి ప్లాన్ రెడీ చేస్తాడు. విలేజ్ని సేఫ్గా ఉంచడం కోసం కొన్ని సీక్రెట్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. హీరోయిన్కి కూడా కొంచెం ట్రూత్ చెప్పడం జరుగుతుంది. ఆమె మళ్ళీ స్ట్రాంగ్గా హీరోకి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్లో హీరో ఒక డిస్టెంట్ లొకేషన్ చూస్తూ ఇంకా జర్నీ కంప్లీట్ కాలేదు అని సైలెంట్గా డిసైడ్ అవుతాడు. క్లైమాక్స్ తర్వాత కూడా స్టోరీని కంటిన్యూ చేయడానికి స్ట్రాంగ్ సెటప్ ఇచ్చారు. సస్పెన్స్ మెయింటైన్ అయింది. హీరో డిటర్మినేషన్ మళ్ళీ హైలైట్ YINDI. చుక్క ఫైనల్గా స్టోరీ లాస్ట్ నోట్లో హీరో మళ్ళీ ఒక న్యూ మిషన్కి రెడీ అవుతాడని చూపిస్తారు. ఈసారి క్లియర్గా రివీల్ చేయకుండా కొన్ని విజువల్స్తో హింట్ ఇస్తారు. హీరో వెపన్స్ ప్రిపేర్ చేసుకోవడం, మ్యాప్స్ చూస్తూ ప్లానింగ్ చేయడం, ఎనిమీ లొకేషన్స్ గురించి క్లూస్ అనలైజ్ చేయడం. హీరోని సైలెంట్గా హీరోని అబ్జర్వ్ చేసి ఈ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుందని అర్థం చేసుకుంటుంది. లాస్ట్ షాట్లో హీరో కాన్ఫిడెంట్గా ముందుకు నడుస్తూ కనిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ ఉంటుంది. ఇది ఎండ్లెస్ ఫైట్ అండ్ జస్టిస్ జర్నీని రిప్రజెంట్ చేస్తుంది. ఓపెన్ ఎండింగ్ చాలా పవర్ఫుల్గా ఉంది. స్టోరీ కంప్లీట్ అయిన ఫీలింగ్తో పాటు ఇంకా కంటిన్యూషన్ పాసిబిలిటీ క్లియర్గా చూపించారు. హీరో జర్నీ ఐకానిక్గా క్లోజ్ అయింది. స్టోరీ లాస్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. హీరో న్యూ మిషన్కి ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఒక అన్నోన్ లొకేషన్కి ట్రావెల్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి జర్నీలోనే టెన్షన్ ఉంటుంది. ఎవరు ఫ్రెండ్, ఎవరు ఎనిమీ అని క్లియర్గా తెలియదు. హీరో సైలెంట్గా మూవ్ అవుతూ కొన్ని సీక్రెట్ మీటింగ్స్ అటెండ్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో హీరోకి తెలుస్తుంది ఈ నెట్వర్క్ చాలా డీప్గా స్ప్రెడ్ అయింది అని. హీరోయిన్ విలేజ్లో ఉంది, కానీ హీరో గురించి టెన్షన్తో ఉంటుంది. హీరో మాత్రం ఈసారి కంప్లీట్గా ఫోకస్డ్గా ఉంటూ ఫైనల్గా ఈ చైన్ని బ్రేక్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఫైనల్ ఆర్క్ సెటప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిస్టరీ అండ్ టెన్షన్ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. హీరో సీరియస్ టోన్ స్టోరీని ఎలివేట్ చేసింది. చుక్క హీరో ట్రావెల్ చేస్తూ ఉన్న ప్లేస్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎన్కౌంటర్స్ జరుగుతాయి. కొన్ని పీపుల్ హీరోని హెల్ప్ చేస్తారు, కానీ కొన్ని సస్పిషియస్గా బిహేవ్ చేస్తారు. హీరో కేర్ఫుల్గా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎవరిని ట్రస్ట్ చేయాలో డిసైడ్ చేస్తాడు. ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో హీరోకి నెట్వర్క్ కోర్ గురించి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈసారి ఎనిమీ ప్లాన్ చాలా డేంజరస్ అని క్లియర్గా తెలుస్తుంది. అది చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది. హీరో ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాడు, కానీ ఈసారి మిస్టేక్కి ఛాన్స్ లేదు అని అర్థం చేసుకుంటాడు. అన్సర్టెనిటీ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ చాలా బాగా చూపించారు. టెన్షన్ న్యాచురల్గా పెరిగింది. బిగ్ థ్రెట్ రివీల్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. చుక్క హీరోకి దొరికిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసి అతను నెట్వర్క్ కోర్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఈసారి ఆపరేషన్ చాలా క్రూషియల్ అని అర్థం చేసుకొని కొన్ని సెలెక్టెడ్ allies ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఫైనల్ మిషన్ ప్లాన్ చేస్తారు. మీన్వైల్ ఎనిమీ సైడ్లో కూడా హీరో అప్రోచ్ అవుతున్నాడని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ టైట్గా పెంచడం స్టార్ట్ చేస్తారు. హీరో మాత్రం స్టెల్త్ అండ్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తూ డైరెక్ట్గా అటాక్ చేయకుండా పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తాడు. సిచ్యువేషన్ ఫుల్గా వార్కి రెడీ అవుతుంది. ఫైనల్ మిషన్ బిల్డప్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. స్ట్రాటజీ ప్లానింగ్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. స్టేక్స్ మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయ్యే
YYAYI. చుక్క హీరో అండ్ టీమ్ ఫైనల్ మిషన్ స్టార్ట్ చేస్తారు. నైట్ టైంలో స్టెల్త్ ఆపరేషన్ బిగిన్ అవుతుంది. సెక్యూరిటీ చాలా టైట్గా ఉన్నా కూడా హీరో టీమ్ కేర్ఫుల్గా ఇన్సైడ్కి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. కొన్ని గార్డ్స్ని సైలెంట్గా న్యూట్రలైజ్ చేస్తూ సిస్టంలో ఉన్నోటిస్డ్గా మూవ్ అవుతారు. లోపల చూస్తే ఎనిమీ కార్ ఆపరేషన్స్ ఫుల్ స్వింగ్లో ఉంటాయి. హీరో ఆబ్జెక్టివ్ క్లియర్, ఈ ఎంటైర్ నెట్వర్క్ని ఒకేసారి డిస్మాంటిల్ చేయాలి. కానీ ఒక స్మాల్ మిస్టేక్ వల్ల అలారం ట్రిగర్ అవ్వడానికి డేంజర్ ఉంటుంది. టెన్షన్ చాలా హైగా ఉంటుంది. స్టెల్త్ బిల్డప్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. టెన్షన్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేశారు. ఫైనల్ మిషన్ సీరియస్నెస్ క్లియర్గా ఫీల్ అయ్యే YYINDI. చుక్క ఆపరేషన్ మధ్యలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ వల్ల అలారం ట్రిగర్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా హైడౌట్ మొత్తం అలర్ట్లోకి వెళ్తుంది. హీరో టీమ్ ఇమ్మీడియట్గా యాక్షన్ మోడ్లోకి వచ్చి స్టెల్త్ నుండి డైరెక్ట్ కాంబాట్కి షిఫ్ట్ అవుతుంది. హెవీ గన్ ఫైర్, ఇంటెన్స్ ఫైట్ స్టార్ట్ అవుతాయి. హీరో ఫాస్ట్గా సిచ్యువేషన్ని అనలైజ్ చేసి టీమ్ మెంబర్స్ని సేఫ్గా గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తాడు. ఎనిమీ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తారు, కానీ హీరో డిటర్మినేషన్తో ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ నుండి మిషన్ ఫుల్గా హై రిస్క్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. స్టెల్త్ నుండి యాక్షన్కి సడన్ షిఫ్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. క్యాఓస్ అండ్ ఇంటెన్సిటీ బాగా చూపించారు. ఆడియన్స్కి అడ్రినలిన్ ఫీల్ వస్తుంది. చుక్క హెవీ కాంబాట్ మధ్యలో హీరో మెయిన్ కంట్రోల్ సెంటర్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. టీమ్ మెంబర్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఫైట్ చేస్తూ ఎనిమీ అటెన్షన్ని డైవర్ట్ చేస్తారు. హీరో ఫాస్ట్గా ఇన్సైడ్కి వెళ్ళి మెయిన్ సిస్టమ్స్ని డిసేబుల్ చేయడానికి అటెంప్ట్ చేస్తాడు. కానీ అక్కడ స్ట్రాంగెస్ట్ గార్డ్స్ని ఫేస్ చేయాలి అవుతుంది. ఒక ఇంటెన్స్ క్లోజ్ కాంబాట్ ఫైట్ జరుగుతుంది. హీరో ఇంజరీస్ ఉన్నా కూడా గివప్ అవ్వకుండా ఫైట్ చేస్తూ ఫైనల్గా కంట్రోల్ సిస్టమ్స్ దగ్గరికి రీచ్ అవుతాడు. టైం చాలా తక్కువ ఉంటుంది, కానీ హీరో రిస్క్ తీసుకొని సిస్టమ్ షట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. కంట్రోల్ సెంటర్ సీక్వెన్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. హీరో స్ట్రగుల్ అండ్ డిటర్మినేషన్ హైలైట్ అయ్యాయి. టెన్షన్ పీక్కి చేరింది. చుక్క హీరో సిస్టమ్ షట్ డౌన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఎనిమీ మెయిన్ లీడర్ అక్కడికి రీచ్ అవుతాడు. ఇద్దరి మధ్య లాస్ట్ అండ్ ఫైనల్ కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఫైట్ చాలా పర్సనల్గా ఉంటుంది. పాస్ట్లో జరిగిన అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఫైట్ చేస్తారు. విలన్ హీరోని స్టాప్ చేయడానికి డెస్పరేట్గా ట్రై చేస్తాడు, కానీ హీరో కామ్గా తన మిషన్ మీద ఫోకస్ ఉంటాడు. ఫైట్ మధ్యలో హీరో సిస్టమ్ షట్ డౌన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ రెండు సైడ్స్ బ్యాలెన్స్ చేయాలి అవుతుంది. సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్గా మారుతుంది. ఫైనల్ ఫేస్ ఆఫ్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఇమోషనల్ వెయిట్ అండ్ అర్జెన్సీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. హీరో మల్టీటాస్కింగ్ టెన్షన్ క్రియేట్ చేసి ఇంది చుక్క ఫైట్ క్లైమాక్స్కి చేరుతుంది. విలన్ హీరోని ఫైనల్గా స్టాప్ చేయడానికి లాస్ట్ అటెంప్ట్ చేస్తాడు, కానీ హీరో తన లాస్ట్ స్ట్రెంత్ యూజ్ చేసి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వుతాడు. ఇద్దరి మధ్య ఫైనల్ బ్లోస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ మధ్య హీరో సిస్టమ్ షట్ డౌన్ని కంప్లీట్ చేస్తాడు. దాంతో ఎంటైర్ నెట్వర్క్ కొలాప్స్ స్టార్ట్ అవుతుంది. విలన్ షాక్ అయ్యి కంట్రోల్ లూజ్ అవుతాడు. హీరో ఫైనల్గా విలన్ని ఓవర్ పవర్ చేసి తన జర్నీలో లాస్ట్ ఎనిమిని డిఫీట్ చేస్తాడు. హిడౌట్ మొత్తం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సిచ్యువేషన్ చాలా డేంజరస్గా మారుతుంది. క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ చాలా పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ అండ్ టెన్షన్ పర్ఫెక్ట్గా పీక్కి చేరాయి. హీరో విక్టరీ స్ట్రాంగ్గా ఫీల్ YYINDI. చుక్క హిడౌట్ కొలాప్స్ అవుతుంటే హీరో ఫాస్ట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. టీమ్ మెంబర్స్ కూడా ఒక్కొక్క బయటకు వస్తారు. ఎక్స్ప్లోజన్స్, ఫైర్ మధ్య హీరో లాస్ట్గా బయటికి రీచ్ అవుతాడు. బయటకు వచ్చాక అందరూ రిలీఫ్ ఫీల్ అవుతారు. పోలీస్ అండ్ ఫోర్సెస్ అక్కడికి రీచ్ అయ్యి సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకుంటారు. మిషన్ కంప్లీట్ అయింది అని క్లియర్ అవుతుంది. హీరో సైలెంట్గా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాడు. తన ఫేస్లో కంప్లీట్ కాల్మ్ అండ్ సాటిస్ఫాక్షన్ కనిపిస్తాయి. ఎస్కేప్ సీక్వెన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. హై టెన్షన్ నుండి రిలీఫ్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇచ్చారు. మిషన్ కంప్లీషన్ సాటిస్ఫైయింగ్గా ఫీల్ YYINDI. చుక్క స్టోరీ ఫైనల్గా హీరో మళ్ళీ తన విలేజ్కి తిరిగి వస్తాడు.